జూలై 27, 2026 నుంచి డిసెంబర్ 10, 2026 వరకు 136 రోజుల పాటు శని మీనరాశిలో వక్రిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వక్రీ బలి అంటాడు. అంటే వక్రించినటువంటి గ్రహం చాలా బలంగా పనిచేస్తుంది అని అంటారు. చాలా బలంగా పనిచేయడం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వాళ్ళ మీద పాజిటివ్ కొన్ని రాసులకి ఇస్తుంది. అది ఆల్రెడీ మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్‌లో ఒక వీడియో చేశాను. అది గమనించండి. అలాగే కొంతమంది మీద మాత్రం నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అది కూడా బలంగా పడుతుంది. అయితే ఆ ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు వ్యతిరేకమైన ప్రభావాలు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యతిరేకమైన ప్రభావాలని మీకు అనుకూలంగా మలుచుకోవాలన్నా, లేదా వాటి నుంచి తప్పించుకోవాలన్నా ఏ రకమైన పరిహారాలు చేయాలి? ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి? ఇటువంటి అనేక విషయాల గురించి క్లుప్తంగా మీకు నేను ఇప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక తర్వాతి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం ఈ గృహాలు, స్థలాలు, పొలాల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ 136 రోజులులో వీలైనంత వరకు వివాదాస్పదమైనటువంటి స్థలాలు, పొలాలు కొనుగోలు చేయవద్దు. అంటే డిస్ప్యూట్ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి జోలికి పోవద్దు. ఒకవేళ అటువంటి డిస్ప్యూట్ ల్యాండ్స్ ఏమైనా గతంలో మీకుంటే మీరేం చేస్తారంటే అది సెటిల్మెంట్ చేసుకోవడానికి కొంచెం టైం వెయిట్ చేయాల్సొస్తుంది. అది 136 రోజులు వెయిట్ చేయాలి. అది చిన్న టైం ఏం కాదు. ఎక్కువ టైమే ఇది. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 10 దాకా మీరు ఎదురు చూడాలి. ఆ తర్వాతే మీ కోర్ట్ సెటిల్మెంట్స్ కానీ, మధ్యవర్తి పరిష్కారాలు గాని అవుతాయి. ఈ లోపల అవ్వాలి అనుకుంటే తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 136 రోజుల్లో శ్రమ ఎక్కువ, సుఖం తక్కువ. ప్రతి క్షణం పని చేస్తూనే ఉండాలి. ఒక రోబోట్‌లాగా, ఒక మరమనిషిలాగా పని చేయాల్సినటువంటి సమయం ఇది. ఎంత పని చేసినా కుటుంబ సభ్యులకి తృప్తి ఉండదు. ఎంత కష్టపడ్డా ఎదుటి వాళ్ళని మీరు సాటిస్ఫై చేయలేరు. అలాగని చేయకుండా ఉండటానికి వీల్లేదు. ఇది మీకు కుటుంబంలో వర్తిస్తుంది. వర్క్ ప్లేస్‌లో కూడా వర్తిస్తుంది. అంటే మీరు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ కూడా ఇదే వర్తిస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా మీ కష్టాన్ని వాడుకుంటారు. మీ సలహాలు వాడుకుంటారు. మీ శ్రమని వాడుకుంటారు. పొగడ్తలను మాత్రం ఆశించొద్దు. విమర్శలు ఖాయంగా వస్తాయి. దానికి సిద్ధంగా ఉండండి. విమర్శ వచ్చింది కదా అని ఈ 136 రోజుల్లో తీవ్రంగా ఎదురుదాడి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఎదురుదాడి చేస్తే మీరే ఇరుక్కుపోతారు. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. ఇక ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్‌లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు నిర్ణయాలు ఎలాగో ఆచితూచి తీసుకుంటారు. కానీ తీసుకునే క్రమంలో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు ఈ 136 రోజులు. అంటే ఆలోచించాల్సింది ఒక పావుగంట ఆలోచించాలి ఒక విషయం గురించి. పావుగంట ఆలోచించడం కరెక్ట్. కాదంటే ఒక అరగంట లేదా గంట ఆలోచించొచ్చు. అంతేగాని రోజుల తరబడి, నెలల తరబడి ఆలోచించారనుకో మీ నిర్ణయం ఖచ్చితంగా తప్పవుతుంది. కాబట్టి ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచించండి. మీ ఆత్మీయులు, మీ నమ్మకస్తులు, మీ శ్రేయోభిలాషులు ఎవరుంటారో వాళ్ళ సలహా మేరకు ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడండి. ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 136 రోజులు సుఖం తక్కువ, శ్రమ ఎక్కువ. ఒకటే మాట. ఇకపోతే ఇక్కడ నేను కొన్ని రాసులు చెప్పాను. ఈ 6 రాసుల వాళ్ళకి వక్ర శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దాంట్లో గూడా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్‌లో చెప్పాను. ఎవరు ఏ తప్పులు చేస్తే ఈ వక్ర శని ప్రభావం తీవ్రంగా ఉంటుందో చెప్పాను. అట్లాగే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏంటంటే ఏ పనులు చేస్తే ఈ వక్ర శని ప్రభావం మీ మీద అస్సలుండదు. ఇంకా మాట్లాడితే పాజిటివ్‌గా మారుతుంది అంటే కొన్ని పరిహారాలు చెప్తానని ఫస్ట్‌లో చెప్పాను. అవి ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏంటంటే వృద్ధులు, వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. అది ఆర్థికంగా కావచ్చు, అలాగే వాళ్ళకి సర్వీస్ జేయటం గావచ్చు. వికలాంగులు ముఖ్యంగా ఎవరైనా కుంటివాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ట్రైసైకిల్స్ అంటే 3 చక్రాల బండ్లివ్వటం గానీ, లేదా వాళ్ళ ఆస్పత్రి ఖర్చులకు డబ్బులియటం గానీ, రోగుల్లో గూడా మామూలు రోగులు గాదు, దీర్ఘ రోగులు. కొన్ని దీర్ఘ రోగులకి, తరుణ రోగులకి తేడా ఏంటంటే తరుణ వ్యాధులంటే అప్పుడొచ్చి అప్పుడే వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. దీర్ఘ రోగులంటే నెలలో సంవత్సరాల తరబడి వాళ్ళు రోగిష్టివాళ్ళలానే ఉంటారు. వాళ్ళకి సేవ చేయండి. ఎవరైనా రక్తదానం చేసే అలవాటుంటే చెయ్యండి. అది మీకు మంచిది. ఇక ఇంకా ఎవరైనా సరే ఈ 6 రాసుల్లో ఆహ్, శనీశ్వరుడికి సంబంధించి మంచి ఫలితాలు పొందాలంటే ప్రభుత్వ ఆస్పత్రులకెళ్ళి అక్కడున్నటువంటి రోగులకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించటం గానీ, ఏదైనా పళ్ళు ఇవ్వటం గానీ అవకాశం ఉంటే చేయండి. ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కాదు. వృద్ధాశ్రమాలు ఎవరికైతే ఉంటాయో అక్కడికెళ్ళి వృద్ధులకి సేవ చేయండి. వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయం కల్పించండి. వాళ్ళకి కావాల్సిన సేవలు చేయండి. శని గ్రహం అనేటువంటి
ఇది వృద్ధుల్ని సూచిస్తుంది. నల్లటి వాళ్ళని సూచిస్తుంది. కుంటి వాళ్ళని సూచిస్తుంది. అలాగే నలుపుకి సంబంధించినటువంటి విషయాలు, నూనెలకు సంబంధించిన విషయాలు, పత్తికి సంబంధించిన విషయాలు సూచిస్తుంది. ఈ 6 రాసుల్లో ఇటువంటి వాటికి సంబంధించి వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. తగిన శాంతి పరిహార క్రియలు పాటించాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం. శని ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుకుంటాడు. ఆనెస్టీ, నీతి నిజాయితీలను కోరుకుంటాడు. ఈ 6 రాసుల్లో ఎవరైతే నీతిగా, నిజాయితీగా ఉంటారో, క్రమశిక్షణతో ఉంటారో, పరద్రవ్యాన్ని ఆశించరో, అంటే ఎదుటివాడి ఇల్లు కొంప కొల్లగొట్టి కాజేయాలనుకోరో, వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైతే నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళ ఆస్తి కలుపుకుందాం, ఏదో ఒక రకంగా వాడి ఆస్తి వాడిని బెదరగొట్టో, భయపెట్టో లేదా ప్రలోభాలకు గురి చేస్తో లాక్కుందాం అనేటువంటి వాళ్ళు గానీ, తీవ్రంగా మద్యపానం చేసేటువంటి వాళ్ళు గానీ, అలాగే నిషేధిత ప్రదేశాలు అంటే జూద గృహాలు, వ్యభిచార గృహాలు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు గానీ, వాళ్ళని మాత్రం ఈ 136 రోజులు కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఖచ్చితంగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి వాటి జోలికి ఖచ్చితంగా పోవద్దు. ఈ 136 రోజులు అసలు పోవద్దు. కనుక నేను చెప్పినటువంటి విషయాలు గమనంలో పెట్టుకోండి. జాగ్రత్తలు పాటించండి. మన ఛానల్‌లోనే ఇంకా పరిహారాలు ఇస్తాను మీకు. షార్ట్స్ రూపంలో గూడా ఇస్తాను. వాటిని పాటించి ఈ 136 రోజులు మీకు అత్యంత అనుకూలంగా మార్చుకోవచ్చు. నేను చెప్తూ వీడియో మొదట్లో ఒక మాట చెప్పాను. వక్రీ బలి అన్నాను. వక్రించిన గ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆ బలంగా పనిచేసేటప్పుడు దాన్ని పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మార్చుకోవటం మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి అందరూ 12 రాసుల వాళ్ళు శనీశ్వరుడి యొక్క శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.